మీకు తెలుసా, సీతాదేవి ఎవరో కాదు, రావణుడి కూతురంట. అదేలాగో ఇప్పుడు చెప్తా వినండి. కిస్మత్ అనే మహర్షి లక్ష్మీదేవిని కుమార్తెగా పొందడానికి ప్రతిరోజు ఆమె మంత్రం జపిస్తూ ఓ తమలపాకుని పాలలో ముంచి ఒక్కో చుక్కని మట్టి కుండలో వేసి ప్రార్థించేవాడు. ఒకరోజు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు అక్కడికి వచ్చి అక్కడున్న ఋషులందరినీ చంపేశాడు. బ్రాహ్మణులను చంపితే మహాపాపం వస్తుందని ఆ రక్తం ఆ పాలు ఉన్న కుండలో నింపి లంకకి తీసుకువెళ్లి యజ్ఞం చేద్దాం అనుకుంటాడు. అప్పుడు మండోదరి ఆ కుండలో ఏముందో తెలుసుకోవాలని రావణుడు లేని సమయం చూసి రహస్యంగా ఆ కుండను తెరుస్తుంది. ఆ కుండలో ఉన్న ఎర్రటి రసాన్ని చూసి ఆ రక్తం మొత్తం తాగేసింది. దానివల్ల ఆమె గర్భవతి అయ్యి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ రహస్యం ఎవ్వరికి తెలియకూడదని తన కూతుర్ని కుండలో దాచి ఆ కుండని లంకకు దూరంగా ఉన్న మిథునా దేశం తీసుకువెళ్లి భూమిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇదంతా అద్భుత రామాయణంలో చెప్పబడింది. తరువాత జనక మహారాజు నేలను దున్నుతున్నప్పుడు ఆ కుండ బయటపడుతుంది. అందుకే సీతాదేవి రావణుడి కూతురు అంటారు.